హాయ్ బ్యూటీస్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇప్పటి బిజీ లైఫ్లో ఏదో ఒక పని పైన, అంటే జాబ్ పరంగానైనా లేదా చదువుకోవటానికి కాలేజీకి వెళ్ళటము, ఇలా ఏదో ఒక కారణం పైన బయటికి వెళ్తూ ఉంటాం. బయట పొల్యూషన్ వలన స్కిన్ పైన డైరెక్ట్ రెడ్ సెల్స్ పేరుకోవటంతో పాటు ఎండ వలన ముఖం పైన ట్యాన్ కూడా తయారవుతుంది. అలాంటప్పుడు ఇంట్లోనే ఈ టిప్ని ట్రై చేసి ముఖాన్ని తిరిగి అందంగా మార్చుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ చిట్కాని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఈ చిట్కాకి కావాల్సింది పసుపు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పసుపు స్కిన్ పైన బ్యాక్టీరియాని రిమూవ్ చేసి మొటిమలు రాకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే ముఖ కాంతిని పెంచుతుంది. అయితే ఫేస్కి అప్లై చేయడానికి మార్కెట్లో కస్తూరి పసుపు లేదా పచ్చి పసుపు అవైలబుల్లో ఉన్నాయి. అలాంటి పసుపుని యూజ్ చేయటం వల్ల ముఖం పచ్చగా అవ్వకుండా రిజల్ట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. నేనైతే ఆర్గానిక్ పసుపు తీసుకున్నాను. ముఖానికి అప్లై చేసుకోవటానికి ఈ ఆర్గానిక్ పసుపు వాడితే చాలా మంచిది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1 టీ స్పూన్ వరకు పసుపుని తీసుకుందాం. ఇందులో మన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు. పెరుగులో లాక్టిక్ ఆమ్లాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పెరుగుని చర్మానికి అప్లై చేయటం వలన చర్మంపై ఏర్పడిన నలుపు, ట్యాన్ అనేది చక్కగా తీసేసి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ముఖానికి అప్లై చేసుకోవటానికి పుల్లటి పెరుగు అయితే చాలా బెస్ట్. ఒకవేళ మీరు డ్రై స్కిన్ అయితే మిగడ ఉన్న పెరుగుని తీసుకోండి. ఒకలోకి మన లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా జెల్. 1 టీ స్పూన్ వరకు అలోవెరాని యాడ్ చేసుకోండి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ చర్మంపై ఏర్పడిన నలుపుని, ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. అలోవెరాని అప్లై చేసుకోవటం వల్ల స్కిన్ చాలా గ్లోయింగ్గా, ఫెయిర్గా మారుతుంది. వీటిని బాగా మిక్స్ చేయండి. ఇలా ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని క్లీన్ చేసుకున్న ముఖానికి, మెడకి బాగా అప్లై చేయాలి. ఒక 2-3 నిమిషాలు సున్నితంగా స్కిన్కి బాగా పట్టేట్టు మర్దన చేయండి. ఇందులోని పోషకాలు స్కిన్ కాంప్లెక్షన్ని ఇంక్రీజ్ చేస్తాయి. అలాగే చర్మంపై మృత కణాలు, ట్యాన్ని తొలగించి ముఖాన్ని అందంగా మారుస్తాయి. ఇది అప్లై చేసి 2 నిమిషాల మర్దన చేసిన తర్వాత 15 నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ తర్వాత నార్మల్ వాటర్తో కడిగేయండి. ఇలా ఈ రెమెడీ సాయంత్రం కానీ నైట్ టైం కానీ అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ రెమెడీని వారానికి 3-4 సార్లు అప్లై చేసుకోవచ్చు. ఈ రెమెడీ ముఖంపై ఉన్న నలుపుని, ట్యాన్ని పోగొట్టుకోవడానికి, ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, సింపుల్గా ముఖ కాంతిని ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో చూశారు కదా. ఈ బ్యూటీ రెమెడీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో, మీ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మీరు ట్రై చేశాక ఎలా ఉందో, నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.